ములుగు జిల్లా నూగురు వెంకటాపురం భద్రాచలం రోడ్డు గొంతులమయం కావడంతో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉందని ప్రయాణికులు చెప్తున్నారు. ఎంకన్నగూడెం సమీపంలో రాళ్లవాగు వంతెన కుంగడంతో సమస్య తీవ్రమైంది. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం కల్పించాల్సిన ఆర్ఎండ్బి అధికారులు నామమాత్రపు చర్యలకే పరిమితం కావడంతో నిత్యం కష్టాల ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఏళ్లు గడుస్తున్న రహదారి పనులు పూర్తి కాకపోవడంతో సమస్య తీవ్ర రూపమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యావసర పనులపై, అనారోగ్య సమస్యలపై వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లాలంటే నరకయాత్ర అనుభవిస్తున్నామని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలుబాక నుంచి యాకన్నగూడెం వరకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి తరచూ వచ్చిపోయే వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోయి వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. దీనికి తోడు రోడ్లపై వస్తున్న దుమ్ముతో వాహనదారులు, గ్రామస్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. భద్రాచలం నుండి వెంకటాపురం మీదుగా హైదరాబాద్, వరంగల్, ఛత్తీస్గఢ్కు నిత్యం వేలాది వాహనాలు తిరుగుతున్నాయి. రహదారిని మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో మండల ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక లారీలతో రోడ్డు రద్దీగా మారుతుందని, వాహనాలు వెళుతుంటే దుమ్ము లేచి వెనకాల వెళ్లే వాహనదారులపై పడుతుందని, దీంతో పాటు రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాలపై పడుతుందని, దీనివల్ల మిర్చి పండించే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఎకరానికి 10 నుంచి 20 వేలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా తగ్గించినట్లు తెలుస్తుంది. రాళ్లవాగు వంతెన కృంగిపోవడంతో పక్కనే డైవర్షన్ రోడ్ నామమాత్రంగా ఏర్పాటు చేశారు అధికారులు. ప్యాసింజర్తో బస్సు ఎక్కలేని పరిస్థితుల్లో బస్సు డ్రైవర్ అందులోని ప్రయాణికులను కిందకు దింపి నడపాల్సిన పరిస్థితిలో ఎదురవుతున్నట్లు ప్రయాణికులు తెలుపుతున్నారు. ఇక 3 ఏళ్లుగా నరకయాత్ర అనుభవిస్తున్న కనీసం అధికారులు ఎందుకు స్పందించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మంత్రి సీతక్క స్పందించి రహదారిని పూర్తి చేసేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్వాక నుంచి మీకు ఇక్కడ ఎదిరే వరకు ఇదే సిచ్యువేషన్. 1.5 అవర్ పడుతుంది రానికి. ఆల్మోస్ట్ ఎంత 26 కిలోమీటర్స్ వస్తుంది. ఆ 26 కిలోమీటర్స్ కోసం 1.5 అవర్. టైర్ బ్లాస్ట్ అయిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ నైట్ టైంలో కూర్చొని పిల్లల్ని రోడ్డు మీద పెట్టేసుకొని టైర్ ఎక్కించుకొని స్టెప్పులు లేకపోతే పరిస్థితి సిచ్యువేషన్ దారుణం కదా. వర్షాకాలం వరకు అవ్వకపోతే సిచ్యువేషన్ దారుణం. ఇప్పుడు ఇసుక లారీలు బంద్ అవ్వకపోతే మొత్తానికి ప్రాబ్లమేటిక్ కదా. సరే ఇప్పుడంటే కొంచెం గుంతలు అవుపిస్తా ఉన్నాయి, నెమ్మదిగా అటు ఇటు వెళ్తాం. నైట్ టైం జర్నీ చేస్తే వెళ్ళలేము. అసలు 1 కిలోమీటర్ ట్రావెల్ చేయలేము. ఇంత విజిబిలిటీ ఉన్నప్పుడే మనము చూసుకోం. లైటింగ్లో పోవాలంటే నైట్ టైం చాలా ఇబ్బంది అవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మరి ఈ మండలంలో వెంకటాపురం, వాజేడు మండలాల్లో దాదాపుగా 30 ఇసుక రీచ్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ఇది జాతీయ రహదారి కాదు, రాష్ట్రీయ రహదారి. దీని రాష్ట్రీయ రహదారి వల్ల మరి జాతీయ రహదారికి ఉన్న నాణ్యత రాష్ట్రీయ రహదారికి లేదు. దానిలో భాగంగా మరి అధిక టన్నులతో లోడ్లు లారీలు తోలటం వల్ల గత 2 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ పాడైపోయి మరి ఇక్కడున్న మండల స్థాయిలో ఉన్న ప్రజలందరికీ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. రైతాంగం కూడా, ఈ రోడ్డు పక్కన ఉన్న రైతులంతా కూడా పంట పొలాలు నష్టపోయి రైతాంగం కూడా రోడ్ల మీదకి వచ్చి 2 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. అన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా మరి రోడ్లు పోయాలని చెప్పేసి దాదాపు 50 కిలోమీటర్లు ఉంది. వెంకటాపురం నుంచి దాదాపుగా వెంకటాపురం సరిహద్దుకి 35 కిలోమీటర్లు. ఈ 35 కిలోమీటర్లు కూడా అడుగేస్తే ఎక్కడ చూసినా గోతులు. ఏం చేసినా అసలు గర్భిణీ స్త్రీలు వెళ్ళని పరిస్థితి. గర్భిణీ స్త్రీలు కూడా ఇవాళ 108లో వెళ్తా ఉంటే వచ్చి వ్యవసాయం చేస్తారు ఇక్కడ కౌలు తీసుకొని. వీళ్ళు ఇసుక లారీలు తిరగడం వల్ల ఆ దుమ్మంతా పడి ఈ పూత మీద పడి పూత మొత్తం ఆడిపోతుంది. చాలా వరకు ఈ గూడ అంటారు కదా, గూడ అనేది కూడా రాలిపోతుంది. దానివల్ల మన ఆర్ఎంబి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికీ చెప్పినాం. చెప్తే వాళ్ళు చెప్పినప్పుడు ఇంకోటి కానీ తర్వాత పట్టించుకున్నాం. నాదంటే వస్తుందండి. ఇది చూసుకుని ఒక 10-20 వేలు దాకా లాస్ అవుతుంది. ఎందుకంటే పోసిన పూతంతా మొత్తం మాడిపోతుంది.